బెజవాడ సాయి కాదు నేను. బెజవాడ బ్యాడ్ బాయ్ సాయి అని అందరికి అలవాటు. నాకు ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో ఎవరైనా లాఫ్ చెమ్మలు పెడితే నాకు చాలా కోపం వచ్చేది ఒకప్పుడు. ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపిస్తారు. అయితే మీరు సింపుల్ మనీ కోసం వైజాగ్ టు మహారాష్ట్రను ఎక్కడికో డ్రగ్స్ తీసుకువెళ్ళాలి అని చెప్పారు. ఆ టైంలో మీ మైండ్ సెట్ ఎలా ఉందండి? వైజాగ్ నుంచి అరకు ప్రాంతాలు, ఏజెన్సీ ప్రాంతాలు, పాడేరు, సీలేరు అని ఈ ప్రాంతాల నుంచి నేను వేరే రాష్ట్రానికి గంజా అనేది తరలించాను. డబ్బు మీద వ్యామోహంతో డబ్బును ప్రాకులాడుతున్నా నేను. ఆ డబ్బులోనే నాకు సమాధానం దొరకలే. ఆ డబ్బుతో ఆరోగ్యం కొనలేకపోయాను. ఆ డబ్బుతో నాకు ప్రశాంతత ఏనాడు కరువు అయిపోయింది. ఆ డబ్బుతో నేను మంచి ఆహారం కూడా భుజించలేకపోయాను. ఎప్పుడైతే నేను ఇంకా దేవుడితో ఏకాంతంగా సహవాసం చేశాను, దేవుడు నాకు బలాన్ని ఇచ్చాడు. ఇప్పుడు నాకు ఒక లారీ గంజి తీసుకొచ్చి నా చేతిలో పెట్టి నాకు అక్కర్లా, ఒక వైన్ షాప్ నా పేరు మీద రాసేసి నాకు అక్కర్లా. ఇప్పుడు యవనస్తులు చెడిపోవటానికి కారణం సినిమాలేనా? ఖచ్చితంగా బ్రదర్, సినిమాలు, ఈ సోషల్ మీడియా అని చెప్పొచ్చు. ఫస్ట్లో మీ సాక్ష్యాలు చూసినప్పుడు నిలబడి చెప్పారు, ఒక 4-5 చోట్ల నిలబడి చెప్పారు. తర్వాత చూస్తే మోకాళ్ళ మీదకి వచ్చేసారు. దానికి రీజన్ ఏంటన్నా? నేను మోకాళ్ళ మీద సాక్ష్యం చెప్పడానికి కారణం ఒకళ్ళ జీవితం నన్ను ప్రభావితం చేసింది. అయితే మీరు రక్షణలోకి వచ్చారు కదన్నా, రక్షణలోకి వచ్చిన తర్వాత ఎలాంటి శోధనలు కానీ శ్రమలు కానీ ఎలాంటివి ఎదురవుతాయి? నేను ఎగ్జాంపుల్ చెప్తాను నా జీవితంలో జరిగిన సంఘటన. దేవుళ్ళని నమ్మిన తర్వాత మొదటి దినాల్లో ఏం జరిగిందంటే, నేను ఏ అమ్మాయిని అయితే ప్రేమించానో ఆ అమ్మాయి నన్ను విడిచిపెట్టేసింది కదా, ఆ అమ్మాయి తిరిగి నాకు ఫోన్ చేసింది.